బెదిరింపులకు అగ్రిపడని అభిమన్యుడు ఒక్క బాణంతో పిల్ల చేస్తే లేకపోలేదా లగ్గం చేసుకుని ఎట్లా సంసారం? చంద్రకళ ఏమన్నా కనిపించిందా? లేదు సార్, అయినా ఆమెకి ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేయొచ్చు కదా. పరుపేసి మల్లెపూలు చల్లి మైసూర్ పాకు పెడతా నీకు. దిగో అబ్బా, ఇడు బయట పెట్టుకొని కూర్చున్నా మొత్తం అంతా. అరే ఏంద్రా ఇదంతా, చెయ్యి లేవు. ఓ మా ఏడా జాగా దొరకలేదు, ఆడ కూర్చోబెట్టినావు. నీ సంగతి ఏందిరా? ఏడాది కింద గదేదో పిజ్జా అంటివి, అది వీకే. మళ్ళేదో కంప్యూటర్ అంటివి, అది వీకే. గిదేదో పనికిరాంది పెడితివి. ఎకోస్టిక్ ప్యాటర్న్ లో ఇప్పటి వరకు మీరు చూసిన 2 కలర్స్ అండి, గ్రే అండ్ డార్క్ బ్లూ. ఈ రూమ్ లో మనం యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అరౌండ్ 700 ఉంటదండి కాస్టింగ్. చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేసాము. ఇంతవరకు మీరు పిక్చర్ క్వాలిటీ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో స్పీకర్ పొజిషన్ మొత్తం ప్రాపర్ క్యాలిక్యులేషన్ తో చేసామండి, అందుకే అంత పర్ఫెక్ట్ గా ఎమర్సివ్ ఆడియో అనేది కూర్చోయింది. థియేటర్ డిజైన్ కి వస్తే రెగ్యులర్ డిజైన్ కాకోకుండా స్పెషల్ గా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ గా మంచి ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసామండి, అందుకే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. మీరు చూస్తున్న ఆ స్టెప్స్ కింద లెఫ్ట్ రైట్ కార్నర్స్ కి బెడ్స్ వస్తాయండి. నేను షూట్ చేసినప్పటికి ఇంకా సెటప్ చేయలేదు. ఈ ఫర్నిచర్ మొత్తం బీకేపీ హోమ్స్ బాగా చేస్తున్నాడు. నేను ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాను కొటేషన్ చార్జెస్ గురించి. చాలా మంది చార్జెస్ ఎందుకు అంటే ప్రజెంట్ చార్జెస్ అనేది తగ్గించానండి. కొటేషన్ వేయాలంటే మీకోసం టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది, అరౌండ్ 2 hours స్పెండ్ చేయాల్సి వస్తుందండి. బయట చాలా మంది హోమ్ థియేటర్ గైడ్స్ జస్ట్ కాల్ మాట్లాడడానికే బుక్ చేసుకోమని చెప్తూ ఉంటారు, అమౌంట్ 300-400 పే చేసి. సో నేనైతే అలా పెట్టలేదు కదండి, కాల్స్ ఫ్రీగానే మాట్లాడుతున్నాను, నా టైం అంతా మీకు స్పెండ్ చేస్తున్నాను. వెల్కమ్ టు జింకా హోమ్ థియేటర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ దిల్సుఖ్ నగర్లో చేసామండి, హైదరాబాద్లో. సో ఇందులో వచ్చేసి మనం డెఫినెటివ్ టెక్నాలజీ స్పీకర్స్ యూస్ చేసాము. సో చాలా ప్రీమియం మోడల్స్ అండి మనం యూస్ చేసిన స్పీకర్స్. సబ్బూఫర్ వచ్చేసి ఎస్విఎస్ యూస్ చేసాము, బ్రాండింగ్ 12 inches. సో ప్రొజెక్టర్ వచ్చేసి బెన్క్యూ TK17 యూస్ చేసాము, 4K లేజర్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా అందరూ ALR స్క్రీన్ అనేది యూస్ చేయరు. సో మనం హైదరాబాద్లో మోస్ట్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ టేకింగ్ చేసినా కూడా ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లోనే మనం స్పెషల్ స్క్రీన్ ALR స్క్రీన్ యూస్ చేసాము. సో జనరల్గా అందరూ ఏం చేస్తారంటే సినీ వైట్ స్క్రీన్ అనేది యూస్ చేస్తారు. సో మనం అలా కాకోకుండా స్పెషలైజ్డ్గా మనం ఏదైతే TK17 లేజర్ ప్రొజెక్షన్ ఉందో ఆ లేజర్ ప్రొజెక్షన్కి కంపాటబిలిటీగా మనం ALR స్క్రీన్ అనేది ఇన్స్టాలేషన్ చేసాం అనమాట. సో ALR మీన్స్ యాంబియంట్ లైట్ రిజెక్షన్. సో ఇదేంటంటే మనం ఈవెన్ లైట్స్ వేసుకున్నా కూడా ఆ పిక్చర్ ఏదైతే ఉందో అది ఫేడ్ అవుట్ అవ్వకోకుండా ఉంటుంది. సో మీకు ఈక్వాలిటీ ఏంటంటే ఈ మూవీ చూసినప్పుడు కానీ ఏదైనా కానీ ఈ బ్లాక్ లెవెల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి ALR స్క్రీన్లో. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ALR స్క్రీన్ చూస్తే ఈక్వల్ టు OLED టీవీ చూసినట్టే ఉంటుంది, పెద్ద స్క్రీన్లో OLED టీవీ చూసినట్టేనే ఉంటుంది ఇంచుమించు. సో అది ALR స్క్రీన్ స్పెషాలిటీ అనమాట. ఎకోస్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఓవరాల్గా మొత్తం 3D మొత్తం మనమే ఇచ్చేసి చేసామన్నమాట. సో ఇందులో వచ్చేసి ఎకోస్టిక్ వచ్చేసి 6 layers ఆఫ్ ప్యాటర్న్ చేసాం మనము. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఛానలింగ్ చేసాము, సెకండ్ లేయర్ వచ్చేసి మనము పాలివుల్ ఫిల్లింగ్, థర్డ్ లేయర్ వచ్చేసి వుడ్వల్ బోర్డ్ చేసాము. సో ఫోర్త్ లేయర్ వచ్చేసి PU ఫోము అండ్ ఫ్యాబ్రిక్ అండి, 6th లేయర్. సో ఇదేంటంటే అరౌండ్ మనకి రూమ్లో ఈచ్ వాల్ 6 inches అనేది క్లోజ్ అవుతుంది మనం చేసే ఎకోస్టిక్ వల్ల. స్టెప్ కూడా వుడెన్ ఫ్లోర్ కాకుండా డైరెక్ట్ CCలో చేయించామండి. వుడెన్ ఫ్లోర్లో చేస్తే సమ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఇలా మనం స్టెప్ పైకి నడిచినప్పుడు ఇలా అంతా కూడా మనం ఏం జరుగుతుందంటే ఆ స్టెప్ అనేది సౌండ్ అనేది డిస్ట్రాక్షన్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో అందువల్ల మనం ఇది టోటల్గా మనం CCలో చేసామన్నమాట ఫ్లోర్ అనేది స్టెప్పు. సో ఈ స్టెప్కి కూడా కింద ఎటువంటి మార్బల్స్ కానీ ఎటువంటి గ్రానైట్ కానీ ఏం వేయించలేదు, డైరెక్ట్ CCలోనే నీట్గా ఫ్లాట్గా ఫ్లోరింగ్ చేయించేసేసి ఆ ఫ్లోరింగ్ మీద మనము కార్పెటింగ్ అనేది చేసామన్నమాట. ఈ కార్పెటింగ్ కూడా ఈవెన్ జనరల్గా అందరూ హోమ్ థియేటర్స్లో ఏం చేస్తారంటే 4 mm 5 mm థిక్నెస్తో చేస్తారు. సో మనం ఏంటంటే ఇది మనం లోపలికి రాగానే హోమ్ థియేటర్లోకి రాగానే ఒక మంచి ఫీల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఆ ఫీల్ కోసం మనం ఏం చేసామంటే 12 mm కార్పెట్ అనేది యూస్ చేసామన్నమాట. ఈవెన్ ఈ కార్పెట్ 3 layers ఉంటుంది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి బ్లూ కట్ ఉంటుంది. సో ఆ బ్లూ లేయరు ఏం చేస్తుందంటే సౌండ్ అనేది కిందికి వెళ్ళనివ్వదు. మెయిన్లీ ఏదైతే సబ్బూఫర్ ఉంటుందో ఆ సబ్బూఫర్ భూమి బేస్కి ఆ బేస్కి వచ్చేసి మనకి
ఈ కింద ఫ్లోర్కి వెళ్ళకోకుండా ఉండేలాగా మనం ఇక్కడ డిజైన్ చేసామన్నమాట. సో రెక్లైనర్స్ వచ్చేసి మొత్తం సార్ వాళ్ళకే అప్పచెప్పాము, ఎందుకంటే రెక్లైనర్స్ మేము తీసుకుంటాం నవీన్ అని చెప్పేసి చెప్పారు. సో అందు గురించి రెక్లైనర్స్ ఒక్కటి మేము టేకింగ్ చేయలేదు. ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం నేనే టేకప్ చేశాను. సో టేకప్ చేసి సార్ వాళ్ళకి చెప్పిన టైం కన్నా ఇన్ టైంకే నేను ముందుగానే ఇచ్చేసాను. ఈవెన్ జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఒక హోమ్ థియేటర్ చేయగానే ప్రాపర్ క్యాలిబ్రేషన్ అనేది చేయకోకుండా జనరల్గా స్పీకర్ కనెక్షన్ చేసేసి బేసిక్ అడాసి క్యాలిబ్రేషన్ చేసి ఇది ఫైనల్ అవుట్పుట్ అని చెప్తారు. సో మేము అలా కాదు, మేమేంటంటే అరౌండ్ ఇది ఒక 2 times క్యాలిబ్రేషన్ చేసాం ఈ రూమ్ని. స్పెషల్లీ చెప్పాలి అంటే 2 times ఎందుకు చేసామంటే, ఫస్ట్ టైం వచ్చేసి వితౌట్ సీటింగ్లో క్యాలిబ్రేషన్ చేసాము. సో సెకండ్ టైం వచ్చేసి విత్ సీటింగ్తో ఇయర్ లెవెల్కి క్యాలిబ్రేషన్ చేసామన్నమాట. సో ఎక్స్ట్రాడినరీ వచ్చిందండి అవుట్పుట్. ఎక్స్ట్రాడినరీ అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా అంత ఎక్స్ట్రాడినరీ వచ్చింది. సో ఇందులో వాడింది మనం ఎస్విఎస్ సబూఫర్ కదా, సో ఆ బేస్ అనేది ఆ ఫీల్ అనేది మనకి ఇక్కడ కూర్చొని ఫీల్ అయితే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేష్ సార్ అండ్ సతీష్ సార్, లతా మేడం అందరూ నన్ను నమ్మారు. సో నన్ను ఆన్లైన్లో చూసి ఇన్స్టాలో చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయినందుకు నేను బెటర్ అవుట్పుట్ ఇచ్చా అనే ఫీల్ నాకు చాలా ఉంది, ఎందుకంటే నేను ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఇది టాప్ ప్రాజెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే అకోస్టిక్ అనే పాటికి ఏం చేస్తారంటే ఎంటీ డిజైన్ చేసి చుట్టూ ప్రొఫైల్ లైట్స్తో ఫైనల్ చేస్తారు. సో మేము అలా కాదు. సో మా గోల్, మా కాన్సెప్ట్ ఏంటంటే మనం చేసే ప్రతి ప్రాజెక్ట్కి వేరియేషన్ అనేది ఉండాలి. సో అకోస్టిక్ వేరియేషన్ ఉండాలి, స్పీకర్ వేరియేషన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ఎన్ని బ్రాండ్స్ ఉంటే అన్ని బ్రాండ్స్ స్పీకర్స్ అనేది మా ప్రాజెక్ట్స్లో యూస్ చేయాలనేది మా గోల్ అనమాట. సో అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదైతే నిజంగా చాలా బడ్జెట్ రేంజ్లో చేసాను. డైమెన్షన్స్ వచ్చేసి అరౌండ్ 17x19 ఉందండి. హైట్ వచ్చేసి 11 feet ఉంటుంది. సో మనం 10 feetకి సీలింగ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్స్ట్రీమ్ వచ్చిందండి ప్రాజెక్టు. ఎవరైనా మీకు డెమోగా చూడాలి, నేను హైదరాబాద్లో చూసి మీతో హోమ్ థియేటర్ చేయించుకోవాలి అనే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా నేను ఈ ప్రాజెక్ట్ చూపిస్తాను. ఫర్దర్గా సార్ అండ్ మేడం వాళ్ళు ఇచ్చిన రివ్యూ వస్తుంది, ఒకసారి చూడండి. నేను నిజంగా వాళ్ళని ఏది అడగలేదు, మేడం ఇలా చెప్పండి అలా చెప్పండి అని నేను ఏది అడగలేదు. మేడం మీ మనసుకి ఏమనిపిస్తే అది నాకు చెప్పండి, రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి నేను అన్నాను. సో మేడం సార్ వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా రెస్పాండ్ అవుతారని చెప్పేసి. డే 1 నుండి కూడా నన్ను ఏదో ఒక ఇంట్లో మనిషిని చూసినట్టే చూశారు. బయట నుంచి వచ్చాడు, ఎవరో అన్నోన్ పర్సన్ అనే విధంగా అస్సలు ట్రీట్ చేయలేదు సార్ వాళ్ళు నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేహా మేడం గారు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా సురేష్ సార్ వాళ్ళ డాటర్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ, నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చినందుకు. ఎలా అనిపించింది సార్ మీకు నేను చేసిన హోమ్ థియేటర్? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము, అంత బాగుంది. ఈ నవీన్ది ఎక్స్ప్లెనేషన్, అసలు హోమ్ థియేటర్ డెఫినేషన్ ఇవ్వడం, ఏది కూడా ఎంతోమందిని అప్రోచ్ అయినాం కానీ నవీన్ చెప్పిన దానిలో రియాలిటీ ట్రూ వర్డ్స్ అనిపించినాయి. సో వీఆర్ సో హ్యాపీ. అనుకున్న దానికన్నా సూపర్ చేసి ఇచ్చిండు మాకైతే. జింకా హోమ్ థియేటర్స్ ఈజ్ ఎవర్ బీన్ సో హ్యాపీ. సార్ ఎలా అప్రోచ్ అయ్యారు సార్? ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఎలా అనిపించింది నా ఎక్స్ప్లెనేషన్ మొత్తం? అస్సలు వర్డ్స్ లేవండి చెప్పడానికి, ఎందుకంటే అంత బాగుంది. ఫుల్ హ్యాపీ. అనుకున్న అన్ని ట్రూ వర్డ్స్ ఆయన నిరూపించి చూపించాడు మాకు. డిజైన్ ఎలా చేశాను? సూపర్. 3D అన్ని ఆయన ఇచ్చారు నవీన్ గారు. అసలు ఇక మేము ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేమండి. సో హ్యాపీ. సౌండ్ ఎలా అనిపించింది? సూపర్. వర్డ్స్ లేవు చెప్పడానికి, అన్ని సూపర్. 100 marks. ఐఎమ్ సో సాటిస్ఫై. మేడం మీరు సేమ్ నవీన్ సార్ ఏవైతే చెప్పాడో ఎవ్రీథింగ్, ఏదైతే నువ్వు ప్రామిస్ చేసావో అది నిరూపించావు. యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో అన్నీ కూడా నీకు ఇట్లాగే జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ నుంచి కూడా మీరు నన్ను ఇంట్లో ఒక పర్సన్ లాగా చూసారు, బయట వాళ్ళ నుంచి వచ్చి వర్క్ చేసిన లాగా మీరు అసలు చూడలేదు. సో దానికి చాలా హ్యాపీ నేను మెయిన్లీ. సార్ మేము ఎట్లయితే నిన్ను చూసామో నువ్వు అదే మాకు కూడా ఏదైతే నువ్వు చెప్పావో దానికంటే ఎక్కువే చేసి మాకు ఇచ్చావు.
సో వీ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి ఎకోస్టిక్ అంతా మీరు అనుకున్నట్టుగానే చేశాను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నవీన్, Exact. ఎగ్జాక్ట్ ఇంకొకటి నేను ఏది ఇచ్చానో అది ఎగ్జిక్యూట్ Execute. నేను ఇంకొకటి చేశావు. చెప్దాము, మన నవీన్ ని చూస్తే ఇట్స్ టూ యంగ్, బట్ ఆయన బ్యాక్ ఉన్న టీం మాత్రం ఫుల్ స్ట్రాంగ్. మేము 15 days లో కావాలంటే 12 days లో చేసి ఇచ్చేసిండు మాకు. ఇది చాలా అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మాకు అంతా సపోర్టివ్ ఉండే, ఏది కావాలంటే అది కస్టమర్ కి నచ్చింది చేసి చూపించడంలో నవీన్ ఒక్కడే. టోటల్ కన్స్ట్రక్షన్ లో మాకు సూపర్ అంటే సూపర్. నవీన్ డిడ్ ద గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఇంకేమైనా చెప్పగలుగుతారా జింక వంట గురించి? అంటే చాలా మంది ట్రస్టబుల్ కాదని అడుగుతున్నారు. 100% ట్రస్టబుల్. ట్రస్టబుల్. నేను హైదరాబాద్ కస్టమర్, అతనేమో ధర్మవరం. మాకు ట్రస్ట్ చేసి ఇచ్చిన ట్రస్ట్ ని అసలు ట్రస్ట్ అంటే ఇప్పుడు కూడా ఇట్లాంటి మనుషులు ఉంటారా అని అనిపించింది నాకు. ప్రామిస్ ని నిలబెట్టుకున్నాడు నవీన్. నవీన్ అంటే జింగా, జింగా అంటే నవీన్. నచ్చకుంటే నేను నవీన్ ఇక్కడ ఇలా వచ్చేసింది ఇట్లా అని చెప్పేసేదాన్ని, బట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఒక నలుగురికి రెఫర్ చేయండి వీలైతే. పక్కా నవీన్, పక్కా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకరు అయితే వాళ్ళే చూసారు కదా, వాళ్ళు 99% నీకే మూవ్ ఆన్ అవుదాం అంటున్నారు మా ఫ్రెండ్స్. ఇంకెవరైనా అడిగినా ఫస్ట్ నవీన్కే. సార్ ఎట్లా ఉంది సార్ నేను చేసిన వర్క్? సూపర్, బ్రహ్మాండంగా ఉంది. అందరు చెప్పేది వేరు, చేసేది వేరు. నువ్వు మాత్రం కరెక్ట్గా చేసావు, మమ్మల్ని తృప్తిపరిచావు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు నన్ను ఫస్ట్ లో నమ్మేకి ఓకేనా? ఓకేంది అంటే అసలు మాకు కలిసిన వాళ్ళల్లో కల్లా నువ్వు ఒక్కడివే కరెక్ట్, చాలా నమ్మకమైన 20 రోజులను మళ్ళీ 15 రోజులు 15 రోజులు 12 రోజులకే ఇచ్చావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కట్లో దేంట్లో నిన్ను తప్పు పట్టేదానికి లేదు. ఆ రేట్లో కూడా మాకు చాలా తక్కువగా ఇచ్చావు. అందరూ అది అంటారు ఇది అంటారు, కానీ వాళ్ళు చేసే సున్నా మాటల వరకే ఉంటుంది. నువ్వు మాత్రం కరెక్ట్గా చేసావు. చెప్పిన దానికన్నా కూడా ఇంకా క్లాస్గా చేయించావు. మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీరు రూమ్ చూసినప్పటికీ ఇప్పుడు అంతా అయిపోయినప్పటికీ ఏమన్నా చాలా మంచిగా చేసావు. నీ అటువంటి మనుషులు ఉండరా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే చూస్తున్నా కదా, నాకు 77 years. ఎటువంటి వాడు అప్పు తీసుకునేటప్పుడు 3 రూపాయలు అంటారు, తొలి నెలలో ఇస్తే 2వ నెలకు 0. ఇంటికి పోతే భార్య ఉంటుంది, వాడు తాగుడు పోతాడు, నువ్వు ఎట్లా ఇచ్చినావు అంటుంది. ఆ రకంగా మనుషులు వచ్చారు మా కాడికి, మేము అది చేస్తాం ఇది చేస్తాం. చేసిన వాళ్ళలో నువ్వు చాలా క్లాస్గా చేసావు, చాలా బాగుంది. మాకు తృప్తి అందరికన్నా కూడా. సౌండ్ స్పీకర్స్ మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లో పేరు పెట్టేదానికి లేదు. మీరు సినిమా చూసారు కదా, ఇంతవరకు ఏమనిపించింది? చాలా అంటే రియలిస్టిక్ గా అనిపించిందా లేదా మీకు సినిమా? చాలా బాగుంది అంటున్నా కదా, నీకు చెప్పేదానికి లేదు కొరవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఎలా అనిపించింది మూవీ చూసారు కదా? ఏం ప్రాబ్లం లేదు. రేటింగ్లో ఎందుకు 5 star ఇవ్వమంటే కూడా 6 star ఇచ్చేస్తాను దానికి. నాకు అలా ఏం లేదు, ఎందుకంటే చాలా అంటే ఏదైతే ఇన్పుట్ వస్తుందో అది 100% కంటే ఎక్కువ ఉంది. అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేశానో దానికి 3 times ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరు డాల్బీ అట్మాస్ విన్నారు కదా, ఆ సెపరేషన్ ఎలా అనిపించింది? అంటే సినిమా థియేటర్ చూసినట్టు డివైడింగ్ ఉందా లేదా? ఐమాక్స్ లో కూర్చుందా కానీ అంటే దానికంటే ఎక్కువ సంతోషం అనిపించింది అసలు దానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ సార్ ఏమన్నారు? సతీష్ సార్ కదా ఫస్ట్ నన్ను 4 days కాల్ తీసుకొని US కాల్ మాట్లాడారు. మా పెద్దబాబు కూడా వచ్చి ఉన్నాడు ఈ ఫంక్షన్ కొరకు. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ టు అమెరికా కూడా మాట్లాడినావు మావాడితో. మావాడు కూడా ఫుల్గా నిన్ను సాటిస్ఫై చేశాడు. ఇతనికి తప్ప వేరే వాళ్ళకి గీగా అని చెప్పాడు. ఫోన్లో మాట్లాడిన దానికన్నా కూడా చేయడంలో కానీ ఈడ పర్ఫెక్ట్గా చేశావని అతను కూడా తృప్తి పడ్డాడు. అది ఈరోజు దగ్గర లేడు, ఫంక్షన్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. అతను కూడా నిన్ను పూర్తిగా మెచ్చుకున్నాడు. జనరల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు నీకు ఇవ్వడం మేలు, రేట్లో తక్కువ, వర్క్ బాగా చేస్తావు. కొందరు చెప్పేదోటి చేసేవాడి, వాళ్ళు ఇటు రారు పోరు. నువ్వు మాత్రం కంటిన్యూగా వచ్చి రోజు ఎట్లుంది ఏంది అని అడగడం కానీ చేయడంలో పద్ధతిగా కానీ చాలా క్లాస్గా ఉంది. మాకు చాలా తృప్తికరంగా ఉంది. జింకా హోమ్ థియేటర్స్ మాది కాదు మనది.